పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పల్లి నువ్వుల లడ్డును కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోపే రెడీ చేసేసుకోవచ్చండి. ఒక్కసారి చేసుకొని మనం డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 15 రోజుల పాటు మనము చక్కగా హెల్దీ ఫుడ్ని ఎంజాయ్ చేసేయచ్చండి. ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదండి, వాళ్ళు ఆ టెన్షన్లో ఫుడ్ అన్నది సరిగ్గా తినడం లేదని చాలామంది పేరెంట్స్ గాబరా పడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా హెల్దీగా ఉంటాయి. అలాగే పిల్లలకి చాలా తక్కువగా తిన్నట్టున్నా కూడా వాటి నుంచి వచ్చే పోషక విలువల ద్వారా పిల్లలకి ఎలాంటి పోషకాహార లోపం కూడా ఉండదన్నమాట. ఫుడ్ వీళ్ళు సరిగ్గా తినడం లేదు అని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఉంటుందండి. ఇలాంటి హెల్దీ లడ్డూలు పిల్లల చేత రోజు ఒక్కటి తినిపించినా సరిపోతుందన్నమాట. ఇది పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చండి. ఇవి రోజు ఒకటి కానీ 2 కానీ తీసుకోవడం వలన మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదన్నమాట. అలాగే తెల్ల జుట్టు సమస్య కూడా ఉండదండి. ఇది చాలా చాలా ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పొట్టు ఊడొచ్చేంత వరకు వేయించేసుకొని ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పొట్టు తీసుకొని పక్కన ఉంచుకోవాలండి, చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ని ఒకసారి మనం క్లాత్తో క్లీన్ చేసేసుకొని ఒక కప్పు పల్లీలకి 1 కప్పు నువ్వుల్ని తీసుకోవాలండి. ఇవి నల్ల నువ్వులైనా పర్లేదు, తెల్ల నువ్వులైనా పర్లేదండి. ఒక 2-3 నిమిషాల పాటు వేయిస్తే చక్కగా మనకి నువ్వులు కూడా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత పల్లీలని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మరీ ఫాస్ట్గా ఎక్కువసేపు తిప్పకుండా కొంచెం ఒక 2-3 సార్లు అలాగ పల్స్ ఇచ్చేసి తీసేసుకుంటే ఈ విధంగా పొడి పొడిగా వస్తుందండి. మధ్య మధ్యలో మనం కదుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కంటిన్యూస్గా గ్రైండ్ చేస్తే ఏమవుతుందంటే అంతా అందులో ఉన్న ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది. నువ్వుల్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి, మధ్య మధ్యలో స్పూన్తో కదుపుకుంటూ. ఇప్పుడు పల్లీలు నువ్వులు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న 1 కప్పు పల్లీలు 1 కప్పు నువ్వులు మొత్తం 2 కప్పులు కదండి. ఈ 2 కప్పులకి కలిపి 1 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని దీన్ని కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో జస్ట్ ఒక్కసారి అలా ఒక రౌండ్ తిప్పేసి ఆఫ్ చేసేయాలండి. ఇలా చేయడం వలన బెల్లం చక్కగా మనకి పల్లీలకి నువ్వులకి పడుతుందన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని దీన్నంతా ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇదే విధంగా అయినా మనం ముద్దలు చుట్టుకోవచ్చు. కొంచెం ఇంకా బాగా టేస్టీగా ఉండాలి అనుకుంటే నెయ్యి వేసుకొని కొంచెం మనం నువ్వుల్ని మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవచ్చండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా టేస్ట్ అనేది ఇంకా బాగుంటాయండి. ఇలా ఒక్కొక్కటిగా మనం లడ్డూలన్నింటినీ చుట్టేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు బయట గాలికి ఆరనివ్వాలండి. ఒక అరగంట ఆరినా పర్లేదు. దాని తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఒక 15 రోజుల పాటు హెల్దీ స్నాక్ని ఎంజాయ్ చేసేయచ్చండి. చాలా ఈజీ కదా. ఇవే లడ్డూలే బయట బేకరీలో ఒక్కొక్క లడ్డు 15 నుంచి 20 రూపాయల దాకా ఛార్జ్ చేస్తూ ఉన్నారండి, హోమ్ మేడ్ అని అదని ఇదని. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కేవలం ఒక లడ్డు కాస్ట్ 5 రూపీస్ మాత్రమే పడుతుందన్నమాట. అందులోనూ మనం హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదండి. వాళ్ళు ఎంతవరకు అవి హెల్దీనో మనకు తెలియదు కదా. ఇలా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసుకొని మీ పిల్లలు మీరు హ్యాపీగా హెల్దీ ఫుడ్ని ఎంజాయ్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.